ఇవాళ మన కొత్త రూమ్ లో డే 31. వీడేంది పొద్దునే దోశ చూపిస్తుండు అనుకుంటున్నారా? పొద్దున్నే లేవంగానే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయినా. ఇక ఆకలేస్తుందని డైరెక్ట్ గా టెంపుల్ నుంచి హోటల్ కి వచ్చేసి ఒక దోశ ఆర్డర్ చేసి తినేసిన. మధ్యాహ్నం రూమ్ కి వచ్చిన తర్వాత ఒక 3 గుడ్లు పలగొట్టి మంచిగా ఆమ్లెట్ అయితే వేసేసిన. ఈరోజు చాలా బాగొచ్చింది ఆమ్లెట్ అయితే. చూడు ఎంత కరెక్ట్ గా పగిలిపోకుండా వచ్చిందో ఈరోజు. ఇట్లా ఒకసారి ప్లేట్ ని చూడు ఎంత కలర్ఫుల్ గా ఉంది. కీరా, క్యారెట్, ఎగ్ ఇవన్నిటితో ప్లేట్ ని డెకరేట్ చేసుకొని తింటుంటే అన్నం ఫుల్ వేడిగుండే ఇట్లా నోట్లో పెట్టుకోగానే నోరు గాలింది. మీకు లాస్ట్ టైం చూపించాను కదా ఈ వాటర్ ప్యూరిఫైర్ ఖరాబ్ అయిందని. అప్పుడు చెప్తే ఇన్ని రోజులకి కొత్త వాటర్ ప్యూరిఫైర్ తీసుకొని వచ్చిండు మన బాయ్. ఈరోజు బాయ్ తో ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది, అది చెప్తా చూడు. లాస్ట్ లో వాటర్ ప్యూరిఫైర్ తీసుకొచ్చి అన్ని ఫిట్టింగ్స్ మంచిగానే చేసిండు, అంత అయిపోయింది. అప్పుడు దాన్ని చెక్ చేయడానికి కరెంట్ లేకుండే 100% వర్క్ అవుతుందని చెప్పి వెళ్ళిపోయిండు. కరెంట్ వచ్చిన తర్వాత చెక్ చేస్తే మిషన్ లో నుంచి మొత్తం వాటర్ అంతా లీకేజ్ అవుతుంది. మళ్ళీ మనకి కాల్ కొట్టి పిలిపించి మొత్తం అంతా సెట్ చేయించిన. మళ్ళీ అతను ఉన్నప్పుడు చెక్ చేసి చూస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ పని కంప్లీట్ కావంగానే షోరూమ్ కి వెళ్ళిపోయినా. ఎందుకంటే ఈరోజు మన బైక్ ని మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళినప్పుడే సర్వీసింగ్ ఇచ్చేసి వచ్చిన.